ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వెజ్ మంచూరియా. ఈ వెజ్ మంచూరియా కోసం రెస్టారెంట్ దాకా వెళ్ళవసరం లేదండి. ఇంట్లోనే ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెజ్ మంచూరియా తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీని సన్నగా తురిమి పెట్టుకోండి, 1 కప్ క్యాబేజీ తురుము, 1 కప్ క్యారెట్ తురుము, మైదా, కార్న్ఫ్లోర్ పౌడర్, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి, పంచదార, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, టమాటో సాస్. వీటితోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్ క్యాబేజీ తురుము, 1 కప్ క్యారెట్ తురుము వేసుకోండి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ ఈక్వల్గా వేసుకోండి, 1/2 స్పూన్ కారపొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ పిండలేదు కాబట్టి అందులో ఉన్న వాటరే సరిపోతుంది, ఎక్స్ట్రా యాడ్ చేయవసరం లేదు. మీకు ఒకవేళ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక కొంచెం కొంచెంగా తీసుకొని మంచూరియన్ బాల్స్ రెడీ చేసుకోండి. చేతికి ఒకవేళ అతుక్కున్నట్టయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోండి. మంచూరియా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక్కొక్క మంచూరియా బాల్ని వేసుకోండి. అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలపండి. ఇందులోనే 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత మిరియాల పొడి యాడ్ చేసుకోండి. ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ లిక్విడ్ని అందులో వేసేయండి. ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ని అందులో వేసుకున్నాక బాగా కలపండి. ఇప్పుడు ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసేసుకోండి. మంచూరియా బాల్స్ వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచవసరం లేదు. మనం వేసుకున్న సాసెస్ అన్ని దానికి బాగా పట్టేటట్టు
ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చూసారు కదా ఎంతో సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెడీ చేసాము. ఇలా వేడివేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేయండి. ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అండి. సో ఈ విధంగా మీరు ట్రై చేస్తారు కదా, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.